హాయ్ అక్క ఆశురెడ్డి విషయం తెలిసిందే, ఏదైతే స్కామ్ చేసి 9.5 కోట్లు తీసుకోమని చెప్పారు. స్కామ్ అన్ని ఎవరైనా అంటే మాత్రం ఊపుకుంది. ఎందుకు ఎట్లా చేసిన స్కీమ్ పెట్టింది? ఏమన్నా స్కీమ్ అయితే పెట్టలేదు కదా. అవును, స్కీమ్ అసలు పెట్టలేదు. వానికి నచ్చింది దానికి నచ్చింది, దానికి కావాల్సిన అది తీసుకుని వానికి కావాల్సిన అది తీసుకుని మూసుకొని ఊకోవాలి. స్కామ్ ఏ నుంచి అవుతుంది కాదు. పెళ్ళై పిల్లలు నోనికి పెళ్లి కాని పిల్లతో ఏం పని వచ్చింది? దేనికి వచ్చింది? వాడు ఏం చూసి పెట్టిండంటే ఇండస్ట్రీలో ఉంది, నేను ముందు పెట్టిన అనుకో, తర్వాత నన్ను కూర్చోబెట్టి సాగుతుందని చేసిండు. అంటే ఇప్పుడు నుంచి కాదంట లవ్, ఆమె యుఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యి అక్కడ నుంచి లవ్ అంటే ఇద్దరికి. మరి లవ్ చేసుకున్నారు, నచ్చలేదు, విడిపోతున్నారు. నేను పైసలు ఇస్తా అంటుంది, ఇయ్యనంటే తప్పు కదా. ఇయ్యనన్నా నేను పోయి ఏమన్నా చేస్తారా? ఇప్పుడు మంగ్లీ గారు పైసలు తీసుకురు, నేను శుద్ధ పూసని, నేను కడిగిన ముత్యాన్ని, నేను తమల పువ్వుని, నేను ఆకుని అంటుంది. మరి ఆమె తీసుకుని అంటుంది, నాకు ఆడు ఉన్నప్పుడు ఇస్తా అంటుంది. మరి సాగమంటున్నావా? ఇప్పుడు తినగానే బయటికి రమ్మంటే రాదు, టైం పడుతుంది. అది కూడా అంతే. ఏ నుంచి తప్పు చేసింది ఆ పిల్ల? 100% తప్పే కాదు, వాందే తప్పు. అయితే ఇప్పుడు 1.5 కోటి ఇస్తా అంటుంది, తర్వాత ఇంక ఫ్యూచర్లో అయితే మరి అంతే ఇస్తా అంటుంది కదా. ఈడైతే ఒకటేసారి బ్యాగ్లో 10 కోట్లు తీసుకో అమ్మని ఇచ్చిండా? ఓసారి 10 కొట్టిండు, ఓసారి అది అట్లా ఇస్తుంది. తీసుకో నువ్వు. ప్రతి మీడియా ఛానళ్ళకి అవకాశం అయిపోయింది. ఏం తప్పు చేసిందని ఈరోజు సెలబ్రిటీ అని చెప్పేసి ఆమెను బ్లేమ్ చేస్తారు. అమ్మాయి చేసింది ఏ నుంచి తప్పైంది? ఎట్లా తప్పైంది? మన చంపిందా? వ్యభిచారం కొంపలు నడుతుందా? డ్రగ్స్ సప్లై చేస్తుందా? గంజా సప్లై చేస్తుందా? ఏం చేసిందని? స్కామ్ అంటున్నారు. నచ్చలేదు, విడిపోతుంది. విడిపోయే హక్కు భారతదేశంలో ఉంది, అంతే. వాని చంపి ఎన్నో కడ పెడితే అమ్మాయి చేసిన తప్పు అవుతుంది. మానసికంగా చంపాలంటే మన భారతదేశం తర్వాతనే ఎవరైనా. తప్పేం చేయలేదు, నచ్చలేదు, విడిపోతురు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడాలి, మూతి పనులు అయితే పక్క రాలవు. అంటే ఇప్పుడు మొన్నట్లో ఏమో విష్ణుప్రియ, ఇప్పుడేమో విష్ణుప్రియని ఇంకా ఉన్న 4 గుడ్డలు ఊడగొట్టి కొట్టాలి. దాన్ని విష్ణుప్రియని 4 పీలికలు ఉన్నాయి, ఆ పీలికలు మొత్తం ఊడగొట్టి ఈయనే కొట్టాలి, రోడ్డు మీద లేదా ఉప్పల్ చివరేస కాడ కొట్టాలి. అది చీటింగ్. అట్లా దాని ముండల గురించి మాట్లాడాలి. అంటే ఒక సైడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ శాతం అవుతున్నాయి. ఒకటి మంగ్లీ, ఒకటి విష్ణుప్రియ, ఒకటి ఇప్పుడు ఈరోజు చూస్తే ఆశురెడ్డి గారి. అంటే ఇట్లా ఎక్కువ సినిమా ఫీల్డ్ నుంచి ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి? ఆశకి అద్దు ఉండాలి, ఇంకో దానికి సిగ్గు ఉండాలి. ఆశకి అద్దు లేదు, తొడగోసుకుంటే మెడగోసుకుంటా అని పోతురు, వాళ్ళ బుడతలు వాళ్ళే పడుతురు. విష్ణుప్రియ వేసింది ఏమైనా సింగారం ఉందా? ఇప్పుడు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు కూడా ఫోన్లు చూస్తారు. ఏమన్నా సింగారం ఉందా? ఇదంటే ఏజ్లు ఉన్న వాళ్ళు ఇద్దరు మాట్లాడుకురు, నచ్చలేదు, విడిపోయారు అంటే దీనికి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అది చేసింది ఏముంది? ఏమన్నా సింగారం ఉందా? అర్థం ఉందా ఏమన్నా? ఇట్లోటోళ్ళని తీసేయాలి ఇండస్ట్రీకి వెళ్ళి. ఈ మంగ్లీ జంగ్లీ చేసింది ఏం బాగుంది? దేనికి చేసింది? సుమక్కకు లేదు, పెద్ద పెద్ద యాంకర్లు తోపులు చిన్న పిల్లలు అప్పటి నుంచి చేస్తుంది. ఆమెకి ఇప్పటివరకు విల్లాలు లేవు. మరి ఇది ఏ నుంచి సంపాదించింది? మంగ్లీ 10 సంవత్సరాల కంటే ముందు నుంచి ఉందా ఇదేమన్నా? ఎట్లా సంపాదించింది? ఏ నుంచి సంపాదించింది? ఇప్పుడు వెళ్తుంది. అసలు మిత్తి చింతపులుసు కంటే చిక్క, పచ్చి పులుసు కంటే పలసకి ఇప్పుడు ఆడుతుంది మంగిలి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో కూడా భారీ మొత్తాన 3 సార్లు ఏ నుంచి వచ్చింది తమ్మి? ఆగు, వాళ్ళు ఏం పని చేసిరని ఏ నుంచి వచ్చినాయి అన్ని కోట్లు? సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోని కాడ ఉండవు. ఏ నుంచి వచ్చినాయి? మరి వీళ్ళు స్కామ్ చేయలేదా? చీట్ చేయలేదా ప్రజల్ని? ఒక్కరు ఇద్దరు ఏమైనా మాట్లాడారంటే అర్థం ఉంటుంది. అంటే ఆమె మీడియా ముందుకు వచ్చేప్పుడు నా తమ్ముడు ఫేస్ అది చూడండి, ఆ డబ్బులు పెట్టే ఫేస్ అయ్యింది అని చెప్పి ఎలా వచ్చాయి? నోట్ల కట్టలు లెక్క పెట్టే ఫేస్ కాదు. మరి నోట్ల కట్టలు లెక్క పెట్టిన ఫేస్ కానప్పుడు మరి ఆ నోట్ల కట్టలు ఎట్లా వచ్చినాయి బ్యాంకులకి? ఏ నుంచి వచ్చినాయి? ఏ బ్యాంక్ కూడా వేసిండు? ఏ రాజకీయ నాయకుడు వేసి మాకు చెప్పు, మేము పోతాం. మాకు కూడా అప్పులు మస్తు ఉన్నాయి, పోతాం. మరి నీ తమ్ముడు ఏం జాబ్ చేస్తుండు? ఏ నుంచి వచ్చినాయి అన్ని వేల కోట్లు? ఎట్లా వచ్చినాయి? స్కామ్ చేయలేదు అంటే ఎవడొప్పుకుంటాడు? ఈడ ఎవడొప్పుకోడు. చేసినావు, బరాబర్ చేసినావు. అందరు కోంటోళ్ళే కానీ కోడి ఎక్కడ పోయి? మరి అందరు కోంటోళ్ళే, మరి కోడి ఎక్కడ పోయింది? తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు కదా. చేసిర్రు. ఇలా ఒకటే ఏడుస్తుంది. ఇక ఏమంటారు కదా, ఏడ్చి ఆడదాన్ని అవే మొగోని నమ్మొద్దు అన్నట్టు ఆమె ఒకటే ఏడుస్తుంది. మరి అవతల మనుషులు చచ్చిపోతున్నారు కదా, ప్రాణాలు పోతున్నాయి కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నేను నష్టపోయిన బాధితులతో పాటు ఏం నష్టపోయినావు? నువ్వు చేసినావు కాబట్టి నష్టపోయావు. సరే, నువ్వు నష్టపోయినావు, నువ్వు జెన్యూన్ పర్సన్, మీకు వాళ్ళకు లొల్లొద్దు. ఏ మీడియా వాళ్ళైతే నేను బ్లేమ్ చేసిరో అదే మీడియా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు బయటికి రా, బాధితుల పక్షాన పోయి అయ్యో నా పేరు చెప్పి నీకు ఇంత స్కీమ్ చేసిరు కదా, రా, నేను మీతో పాటు నేను పోరాడతా, ధర్నా చేద్దాము, పని మీద కేసు వేస్తా అని చెప్పమా.
అందరూ ఏ మీడియా అయితే వాళ్ళకు చెడ్డగా చేసిరో అదే మీడియా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అయితే మొన్నట్లో రాములమ్మ కూడా ఆమెపై 4-5 క్వశ్చన్లు అడిగింది. అడిగితే రాములమ్మ అడిగిందని చెప్పి వీళ్ళిద్దరికి ఎవరికి మాంగిలేకొని రాములమ్మకి ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే రాములమ్మకి అడిగించింది. ఎందుకు నా పైన ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నాం అని చెప్పి ఆమెకు అడిగి, అంటే తప్పు చేయకపోతే భయం ఎందుకు? తప్పు చేసింది కాబట్టి భయం. తప్పు చేసింది, చేయలేదు అనడానికి లేదు. తప్పు చేసింది, పైసలు తీసుకోవడం అరే విల్లాలు ఏ నుంచి వచ్చినాయి చెప్పరాదు. ఒక పాట పాడితే 10 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారా? ఎంత ఇస్తారు? మా అంటే 2 లక్షలు ఇస్తారు, 1,50,000 ఇస్తారు. మరి ఇన్ని వేల కోట్లది ఎట్లా సంపాదించింది? స్కామ్ చేసింది వాస్తవము. ఏటు చూసా తప్పించుకోవాలనుకుంటుంది కానీ దేవుడు గుడ్డడు కాదు. ఆ మేడిపల్లి స్టార్ గారిని 24 గంటలలో వాళ్ళని ఏడుకరికి వలగొట్టించినావు. పాపం చుట్టుకుందిగా, ఇంకా చుట్టుకుంటుంది అనేది. అలానే ఏదైతే మొన్నట్లో ఐబొమ్మ రవి ఆయన్ని పట్టుకొని, అంటే బయట కంట్రీలో ఉన్నా సరే మేము తీసుకొచ్చాము, అంటే బయట కంట్రీలో ఉన్నా మేము తీసుకొచ్చామని చెప్పి సజ్జనా సార్ కూడా వాళ్ళ దీని మీద చెప్పి అలాంటప్పుడు వాళ్ళ పెళ్ళం పట్టించుంటామే. రవి ఐబొమ్మ రవిని వాళ్ళ పెళ్ళం పట్టించింది, వాళ్ళ పెళ్ళమే పట్టించింది, ఎవ్వరు పట్టుకోలేదు. అంటే మేము మేమే రప్పించని చెప్పి పోలీసులు కూడా చెప్పారు. అలాంటప్పుడు స్కామ్ ఎంత జరుగుతున్నప్పుడు దొంగలు బట్ట 6 నెలలకు వచ్చేది ఎవరు అంటే కుక్కలు, దాంతోపాటు పోలీసు. దొంగలు బట్ట 6 నెలలకు వస్తారు పోలీసు. రోడ్డు మీద తిట్టే మనుషులు కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపుతారా? కొట్టుకోర్రే తర్వాత చూస్తావు. ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్ పెట్టిరు. ఇప్పుడు ఐబొమ్మ రవినే పట్టుకొచ్చిరే, మరి మంగ్లీ విషయం ఎందుకు తెలిసట్లేదు? పెద్దదా? పెద్దదైతే కాదుగా. 10 లేదా 2 నెలలు లేదా 10 రోజులు, ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇది? మరి ఎందుకు తెలిసట్లేదు? ఏమవసరం తెలిసట్లేదు? ఇప్పుడు అంతమంది బాధితులు, ఒక బాధితుడు చనిపోయాడు కూడా మొన్న. 2 మొత్తమే 9 మంది చనిపోయారు మొత్తం కలిపి. చచ్చిపోని వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకి ఏమైనా నాగం అవుతుందా? వీళ్ళు బాగుంటే చాలు. ఎవరు చచ్చిపోతే వీళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది? మనుషుల సావు మేకలు గొర్రెలు కోసుకున్నట్టే ఉంది. ఎంతసేపు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికింది. ఇంతమంది ఉసురు పోసుకొని, ఇంతమంది గాజులు దగ్గొట్టుకొని నువ్వేం బాగుపడతావు? ఏం బాగుపడవు మంగళి, ఖచ్చితంగా నాశనం అయిపోతావు. ఏమనంటే కేసులు పెడతావు అంటే పోలీసు వాళ్ళు నీ ఒక్కరికే చుట్టాలేవు, కాకపోతే నీకు పలుకుబడి ఉందేమో, డబ్బు బలం ఉందేమో. అది చూసుకొని ఎగిసి పడకు. నువ్వు ఏ గిరిజన అని చెప్పుకొని బ్రతికి బయటకు వచ్చినావో అదే బిడ్డలను మోసం చేసినావు, అదే బిడ్డలతోటి నువ్వు శాపనలు తెచ్చుకుంటున్నావు. ఏం బాగుపడవు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే చాలా మర్యాదగా ఉంటుంది.